ఇప్పుడే జీ5 యాప్ డౌన్లోడ్ చేయండి. చూడండి మీ ఫేవరెట్ టీవీ షోస్ ఎప్పుడైనా ఎక్కడైనా. ఇక ఈ రోజు మన సూపర్ ఫుడ్ వంటిలే వైద్యశాలలో వీట్ రవ్వతో బ్రెడ్ ని తయారు చేసుకునే విధానం ఏంటో చూద్దాం. డాక్టర్ గారు, మరి సాధారణంగా బ్రెడ్ అనేది పిండితోనే చేస్తూ ఉంటారు. అది కూడా ఈ మధ్య కాలంలో ఏదో వీట్ బ్రెడ్ అని వచ్చింది, కానీ ఎప్పటి నుంచో మైదాతోనే చేస్తున్నారు బ్రెడ్ అనేది. మరి వీట్ రవ్వతో బ్రెడ్ని తయారు చేసే విధానం ఏంటో ఒకసారి చూద్దామా? పిండితోనే మనం బ్రెడ్ చేసుకోవటం అనేది ఇన్నాళ్ళు చూసింది. అవును. ఇప్పుడు ఎర్ర గోధుమ రవ్వ తీసుకుని దాన్ని 6 గంటలు నానబెట్టిన తర్వాత మనం మెత్తగా గ్రైండ్ చేస్తాం. నానబెట్టి గ్రైండ్ చేసేసరికి గోధుమ పిండి తీసేస్తే ఎట్లా వస్తుందో సేమ్ అలాగే వస్తుంది ఇక్కడ. కాకపోతే నానబెట్టడం వల్ల దీని టేస్ట్ వేరుగా ఉంటుంది, టెక్స్చర్ కూడా బ్రెడ్ది కొద్దిగా మారుతుంది. మన పద్ధతిలో పోషకాలు పోకుండా పోషకాలు ఉండేటట్టుగా హాని లేని తీపి కొన్ని కలిపి బ్రెడ్ చేస్తాం కాబట్టి ఇది హెల్దీ వేలో బ్రెడ్ రవ్వతో చేసుకునే టెక్నిక్ అనమాట. చూడండి అది ఎలా చేయాలో. గోధుమ రవ్వ బ్రెడ్ తయారు చేయడానికి కావాల్సిన పదార్థాలు: ఎర్ర గోధుమ రవ్వ 1.5 కప్పు, పాలు 1/2 కప్పు, పుల్ల పెరుగు 1/2 కప్పు, తేనె 2 టేబుల్ స్పూన్లు, బేకింగ్ పౌడర్ 1 టీ స్పూను, వంట సోడా కొద్దిగా, గుమ్మడి గింజల పప్పు, పొద్దుతిరుగుడు పప్పు, నువ్వులు, ఈ 3 పప్పులు 2 టేబుల్ స్పూన్లు. ముందుగా మనం తీసుకున్న ఎర్ర గోధుమ రవ్వని ఒక 5 గంటలు నానపెట్టాలి. అలా నానిన ఎర్ర గోధుమ రవ్వని మిక్సీ జార్లో వేసేస్తాం. దానిపైన పెరుగు వేస్తాం. అలాగే బ్రెడ్కి తీపి ఉండి కమ్మగా ఉండటం కోసం తేనె వేస్తాం. ఇందులో బేకింగ్ పౌడర్, వంట సోడా ఈ రెండింటిని కూడా వేసేసి పాలు కొద్దిగా పోసేసాం. ఒకసారి గ్రైండ్ చేసేసి బ్రెడ్ పిండిని సిద్ధం చేసుకున్నాం. బ్రెడ్ ట్రే తీసుకుని అందులో బటర్ పేపర్ వేసేసి దానిపైన ఈ బ్రెడ్ పిండి పోసేస్తాం. దానిపైన గుమ్మడి గింజల పప్పు, ప్రొద్దుతిరుగుడు పప్పు, నువ్వులు ఈ 3టిని కలిపిన దాన్ని అట్లా పైన చల్లేసేస్తాం. బ్రెడ్ బేక్ చేయడానికి మందపాటి పాత్రలో అడుగున ఒక రింగ్ పెట్టేసి పైన బ్రెడ్ ట్రే పెట్టేసేసి మూత పెట్టేసేసి సన్నశాఖ మీద ఉంచేస్తే 20-25 నిమిషాల్లో చక్కగా బ్రెడ్ బేక్ అయిపోతుంది. బయట మార్కెట్లో దొరికే బ్రెడ్ లో మైదా ఉంటుంది, పోషకాలు తక్కువ ఉంటాయి. ఇది కమ్మగా ఉండటానికి, పోషకాలు రావటానికి ఈ బ్రెడ్ బాగుంటుంది. చూస్తారు కదండి, మరి డాక్టర్ గారు చూపించినట్టు అలాగే చెప్పినట్టు బ్రెడ్ అనేది మనం ఎప్పుడైనా చేసుకోవాలనుకున్నప్పుడు కూడా ఇలా ఆరోగ్యవంతంగా చేసుకుంటే బాగుంటుందని రెసిపీ అందించారు. నమస్కారం అండి, ఆరోగ్యమే మహాయోగం కార్యక్రమానికి స్వాగతం. మీ పేరు చెప్పండి. నా పేరు వనజ మేడం. వనజ గారు ఎక్కడి నుంచి మాట్లాడుతున్నారు? నల్గొండ జిల్లా చిట్యాల మండలం తాళ్ళవెల్లంల అనే గ్రామం ఇక్కడ. ఓకే, డాక్టర్ గారు ఇక్కడ ఉన్నారు, మీ సమస్య ఏంటో చెప్పండి. నమస్కారం వనజ గారు. 10 సంవత్సరాల నుంచి నడుము నొప్పి సార్ నాకు. మళ్ళీ తర్వాతకి నడుము నొప్పి నుంచి మోకాలు నొప్పి వచ్చింది, ఇక్కడ మెడ దగ్గర ప్రాబ్లం వచ్చింది. అయ్యా, అయితే అక్కడికి వచ్చింది సార్, మన ఆశ్రమానికి వచ్చిన నేను పోయినసారి 1 ఇయర్ అయిపోయింది, 2 సంవత్సరాలు అవుతుంది. అక్కడికి వచ్చిన తర్వాత ఇంకా అన్ని ఫిజియోథెరపీ గానీ అన్ని ప్రతి ఒక్కటి చేయించారు, పర్వాలేదు. కానీ ఈ మెడ దగ్గర చాలా ప్రాబ్లం అవుతుంది సార్ నాకు. నైట్ నిద్రలా స్పర్శలు లేకపోతున్నాయి 2 చేతులు. అయితే సడన్ గా ఇట్లా అదురుకున్నట్టు అవుతుంది, నిద్రలనే సడన్ గా లేచి కూర్చుంటున్నా. అదేలేండి. మళ్ళీ తలకు వట్టిగో ప్రాబ్లం అని చెప్పిండ్రు, దానికి ఒకటి ప్రాబ్లం, కడుపులో కంతి ఉంది, అదొకటి ప్రాబ్లం, కిడ్నీలో స్టోన్స్ ఉన్నాయి సార్. ఇవన్నీ ప్రాబ్లమ్స్ సార్ నాకు. మీరు బరువు ఎంత ఉన్నారమ్మా? 78 కేజీలు 80 కేజీలు ఉన్నా సార్ మీ దగ్గరికి రాకముందు. అయితే అక్కడికి వచ్చిన తర్వాతకి ఇప్పుడు మామూలుగా 57 కేజీలు ఉన్నా సార్. నేను 57-60 ఉండొచ్చు ఈ మధ్యలో. ఇప్పుడు 2 రోజులు అవుతుంది నేను జోక్కోక. 20 కేజీలు తగ్గారు సుమారుగా. బాగానే తగ్గారు. చాలా తగ్గిన సార్, చాలా తగ్గిన. ఆశ్రమానికి రావటం వల్ల లాభం జరిగింది కొంత. చాలా అసలు మామూలుగా కాదు, నేను బతకకపోతారు చాలా మామూలుగా కాదు. నేను అక్కడికి రాకపోతే నేను తిరగని హాస్పిటల్ లేవు. నల్గొండ, హైదరాబాద్, చిట్యాల, అక్కడ కాచిగూడ, నారాయణగూడ, నిమ్స్ అన్ని తిరిగి వచ్చిన సార్ గాంధీ హాస్పిటల్ నుంచి. అబ్బో, ఏం పని చేస్తారు? నేను మిషనరీ కుడతా. మేము మా పూలపారం ఉంది, పూలపారంలో పని చేసుకుంటా. మా భర్త ఉపరి పని చేస్తాడు, కూలికి వెళ్తా. మీకు 15 రోజులు ఇస్తాం, రండి అమ్మా, ఉచితంగా ఇస్తారు. మీ నెంబర్ రాసుకుని చెప్తారు, మీకు కాల్ చేస్తారమ్మా, రండి. మీకు ఆ వర్టిగో సమస్య కూడా ఇక్కడ ఉన్న 15 రోజుల్లోనే తగ్గుతుందమ్మా. ఫిజియోథెరపీ చేస్తాం వర్టిగో తగ్గడానికి. కొన్ని వ్యాయామాలు పర్టికులర్ గా చూపిస్తారమ్మా, అది చేసుకుంటే మీకు ఆ షాక్ కొట్టినట్టు అవి తగ్గుతాయి. పడుకున్నప్పుడు చేతులు తిమ్మిరి లెక్కటం అనేది కాస్త మడిచి పడుకున్నప్పుడు కొంచెం కొంతమందికి ఉంటుంది. పడుకున్నప్పుడు చేతులు మడిచినప్పుడు ఎక్కిన తిమ్మిరి జబ్బేమీ కాదు.
రండి, 15 రోజులు ఉండేది కానీ ఇక్కడ వచ్చినప్పుడు మంచిగా పరిష్కారం లభిస్తుందమ్మా. వాటికి కిడ్నీలో స్టోన్స్ కి మంచినీళ్ళు తాగటం ఒకటే పరిష్కారం అమ్మా. ముందు ఆ వర్టిగో సమస్యకి, మెడల్లో నొప్పికి, ఆ చేతుల్లో షాక్ కొట్టినట్టు అయిన దానికి మనం ఇక్కడ ట్రీట్మెంట్ చేద్దామమ్మా. 15 రోజుల్లో లేకపోతే 4 రోజుల్లోపు వచ్చేది కానమ్మా. మంచిదమ్మా, తప్పకుండా. నమస్కారం అమ్మా. నమస్కారం. థ్యాంక్ యూ వనజ గారు. సరే మేడం. ఇక మనలో చాలా మంది మైగ్రేన్ తలనొప్పితో బాగా ఇబ్బంది పడుతున్నారు ఈ మధ్య కాలంలో. ఈ మైగ్రేన్ తలనొప్పి అనేది వయసుతో సంబంధం లేకుండా పిల్లల దగ్గర నుంచి అందరికీ వస్తుంది. కాబట్టి ఈ నొప్పి వచ్చినప్పుడు ఎలాంటి వ్యాయామాలు చేయాలో ఈ రోజు ఎపిసోడ్లో చూద్దాం. డాక్టర్ గారు, మరి మైగ్రేన్ తలనొప్పి వచ్చినప్పుడు ఎలాంటి దాని మీద మనం ఫోకస్ చేయలేము, కాన్సన్ట్రేట్ చేయలేము. మరి ఈ నొప్పి వచ్చినప్పుడు ఎలాంటి వ్యాయామాలు చేస్తే కనుక నొప్పి త్వరగా తగ్గే అవకాశం ఉంటుందంటారు? తలనొప్పి ఎప్పుడైనా వచ్చింది అంటే ఎక్కువ మందికి పొట్టలో కాస్త గ్యాసెస్ వల్ల, ఇండైజెషన్ వల్ల, కాస్త ఇక్కడ డిస్కంఫర్ట్ వల్ల హెడేక్స్ వస్తాయి. అందుకని పొట్టలో ఉండే గ్యాసెస్ ని ఫ్రీగా మూవ్ చేయడానికి కొన్ని ఫార్వర్డ్ బెండింగ్ టెక్నిక్స్ ఉంటాయండి. అవి చేయటం ద్వారా లోపల ఉన్న గ్యాసెస్ ఫ్రీగా రిలీజ్ అయ్యి పొట్ట ఫ్రీ అవుతుంది, హెడేక్ ఆటోమేటిక్ గా తగ్గుతుంది. దానితో పాటు కొన్ని బ్రీతింగ్ టెక్నిక్స్ ని మనం అప్లై చేస్తే మానసికంగా రిలాక్సేషన్ బాగా కలుగుతుంది. అలాంటి 3-4 వరుసనే చూడండి. మైగ్రేన్ హెడేక్ ని తగ్గించడానికి ముందుగా వజ్రాసనంలో నడుము లైన్ గా పెట్టి కూర్చున్న తర్వాత చేతుల్ని అట్లా ముందుకు చాపేసి మాడు భాగం నేలకు అట్లా అనిచ్చి చేతుల్ని వెనక్కి తీసుకెళ్లి 2 చేతులతో 2 పాదాలు పట్టుకోవాలి. మెల్లగా సీటు భాగాన్ని లేపుతాం. సీటు లేపటం వల్ల బరువు అంతా కొద్దిగా తల మీద పడుతుంది. వెనక్కి ముందుకి సీటుని అట్లా మనం కదుపుతూ ఉంటే ఆ ప్రెషర్కి తలలో రక్త ప్రసరణలో మార్పు వచ్చి నరాల్లో కాస్త రిలాక్సేషన్ కలుగుతుంది అనమాట. బ్రెయిన్కి ఆక్సిజన్ శాతాన్ని బాగా పెంచడం కొరకు ఇది బాగా ఉపయోగపడుతుంది. ఇట్లా 1 నిమిషం సేపు అట్లా చేయగలిగితే మైగ్రేన్ హెడేక్ ఉన్న వారికి మంచిది. ఉండలేనప్పుడు మెల్లగా తీసేసి వజ్రాసనంలో కూర్చుంటాం. తలనొప్పితో బాధపడేటప్పుడు రిలాక్సేషన్ టెక్నిక్ ఒకటి, 2 దివానం దిండు తీసుకుని ఒకదాని మీద ఒకటి అట్లా పెట్టేసుకుని మన ముందు చేతులు దాని మీద అట్లా పెట్టేసి ముందుకు తల పక్కకు వాల్చేసి హాయిగా అట్లా పడుకోవచ్చు. ఎంత సుఖంగానో అనిపిస్తుంది. ఈ రిలాక్సేషన్ వల్ల హెడేక్ బాగా తగ్గుతుంది అనమాట. విశ్రాంతిగా అట్లా ఒక 5 నిమిషాలు 10 నిమిషాలు ఉండటంలో బాగా ఉపశమనం కలుగుతుంది. ఇక 3వది ప్రాణాయామ పద్ధతుల్లో నడుము లైన్గా పెట్టి కూర్చున్న తర్వాత మెల్లగా దీర్ఘంగా గాలిని అట్లా పీల్చుకోవాలి. పీల్చడం అయిన తర్వాత ఒక 5-10 సెకండ్లు అట్లా కుంభిస్తాం, హోల్డ్ చేస్తాం గాలిని. ఆ తర్వాత మెల్లగా గాలిని అట్లా వదిలేసేయాలి. మళ్ళీ మెల్లగా గాలి తీసుకోవాలి, పైన అక్కడ హోల్డ్ చేయాలి 10-15 సెకండ్లు 20 సెకండ్లు. మళ్ళీ గాలిని మెల్లగా పూర్తిగా వదిలేయాలి. చివరిగా భ్రామరి ప్రాణాయామం. 2 బొటన వేళ్ళని చెవి రంధ్రాల్లో పెట్టి నొక్కేస్తాం. చూపుడు వేలిని దాని పక్క వేలిని కళ్ళ మీద నుదుటి భాగంలో పెడతాం. ఉంగరపు వేలిని 2 ముక్కు రంధ్రాల మీద పెట్టేసుకోవాలి. చిటికిన వేలు మూతి దగ్గర పెట్టేస్తాం. ఇక ఉంగరపేలతో ముక్కు రంధ్రాలను కూడా నొక్కేసి లోపల ఉన్న గాలంతా అయ్యే వరకు అంటూ తేనెటీగ వలె శబ్దాన్ని ఉచ్చరిస్తూ ఉంటాం. శ్వాస అంతా అయిపోయిన తర్వాత మళ్ళీ దీర్ఘంగా గాలి తీసుకుని మళ్ళీ చెవు 2 ముక్కు రంధ్రాలు కూడా వేళ్లతో నొక్కేసి మళ్ళీ గాలి అంతా అయ్యే వరకు అట్లా ఉచ్చరించాలి. ఇలా చేస్తే మంచిది. డాక్టర్ గారు, మన కార్యక్రమంలో భాగంగా ప్రేక్షకులందరికీ కూడా ఆరోగ్యానికి సంబంధించి మంచి విశ్లేషణ అందించినందుకు ధన్యవాదాలండి. ధన్యవాదములమ్మా. జీ5 యాప్ డౌన్లోడ్ చేసి అన్ని ఎపిసోడ్స్ పూర్తి ఉచితంగా చూడండి.